మొదటి కీర్తన ధ్యానం చేసుకుందాం. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గము నిలువక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుతూ దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయనిదంతయు సఫలమగును. దుష్టులు అలాగనుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉందురు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. నీతివంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. ఇక్కడ మనం గమనించినట్లయితే మొదటి వచనంలో నడువక, దుష్టుల ఆలోచన విని వారి మార్గంలో నడవడం మనకి మంచిది కాదని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగే నిలువక, ఆ పాపపు మార్గంలో అలవాటు పడి అక్కడే నిలబడడం, అక్కడే స్థిరపడడం వల్ల మన జీవితాల్లో ఆశీర్వాదం కాదని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగే కూర్చుండక, దేవుని దూషించే అపహాసకులతో కలిసి శాశ్వతంగా వారితో కలిసిపోవడం వల్ల మనకి దీవెన ఉండదని దేవుని వాక్యం సెలవిస్తుంది. అటు రీతిగా మనం ఉండకూడదు. దుష్టుల ఆలోచనలు, పాపుల మార్గాలను, మరి అపహాసకుల సహవాసాన్ని విడిచిపెట్టిన నాడే నిజమైన ధన్యుడు. అతడు దేవుని వాక్యాన్ని, ధర్మశాస్త్రం నందు ఆనందించు దాన్ని నిరంతరం ధ్యానిస్తాడని దేవుని వాక్యం సెలవు. అతన్ని నీటి కాలువల వద్ద నాటబడిన చెట్టు వలె ఉంటాడు. కాలానుకూలంగా ఫలాలను ఇస్తాడు. ఆకు వాడకుండా ఏ పని చేసినా సఫలమవుతాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. వీరు భక్తిహీనుల పరిస్థితి ఎలా ఉంటుందంటే, వీరు ధన్యులకు భీర్తి బలంగా ఉంటారు. గాలికి చెదరపొట్టే పొట్టుగల అస్థిరంగా నిలకడలేని జీవితాన్ని కలిగి ఉంటారు. దేవుని న్యాయవిషయంలో వీరు నిలువలేరని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు నీతిమంతుల మార్గాన్ని ఎరిగి కాపాడుతాడు, కానీ భక్తిహీనులు అనుసరించే మార్గం అంతిమంగా నాశనానికి దారి చేస్తుంది. అక్కడ చూస్తే అతడు ఆకు వాడక తన కలమిచ్చే చెట్టు వలె ఉండను. ఎప్పుడైతే ఆ యొక్క నీటి కాలువల వలన ఉంటుందో ఆ యొక్క చెట్టు ఎప్పుడు ఫలాలిస్తుంది. అతడు చేయనిదంతా దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు అతడు చేయనిదంతా సఫలమని దేవుని వాక్యం సెలవిస్తుంది. అట్టి రీతిగా మనము మన కుటుంబస్తులు దేవుని సన్నిధిలో నివసించాలని, ఆయన ఇచ్చే దీవెనను, కృపను పొందాలని, దేవుని మార్గంలో నడవాలని ఈ వాక్యం తెలియజేస్తుంది. ఈ వాక్యాన్ని మీరందరూ కూడా ఈ వాక్యానుసారంగా ప్రవర్తించినట్టయితే దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.